డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు మనందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఏదైతే జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే మనకి ఎన్టీఏ వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాని ద్వారా మనకి మన ఫస్ట్ సెషన్లో ఏ సిటీలో మన స్టూడెంట్ ఎగ్జామ్ రాయబోతున్నాడు, ఏ డేట్ని రాయబోతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈరోజు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే మనకి ఎలాగో ఎగ్జామ్ దగ్గర అవుతుంది కాబట్టి గత 2 సంవత్సరాలు లేదా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఒకసారి చూద్దాం. 2024 ఏప్రిల్ సెషన్లో 220 మార్కులకి 99.5% వచ్చిందండి. అదే 2024 జనవరి సెషన్లో అయితే 211 మార్కులకి 99.5% వచ్చింది. 2023 ఏప్రిల్ సెషన్లో అయితే 203 మార్కులకి 99.5% వచ్చింది. 2023 జనవరి సెషన్కి అయితే 196 మార్క్స్కి 99.5% వచ్చింది. అలాగే 2022 ఏప్రిల్ సెషన్లో 214 మార్కులకి 99.5% వచ్చింది. అదే 2022 జనవరిలో 207 మార్కులకి 99.5% వచ్చింది. అంటే చూడండి, గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. అంటే 2022కి 23కి అప్పుడు కరోనా ఉంది కాబట్టి 2023లో కొంచెం తగ్గింది, కానీ 2023కి 2024కి చూస్తే 99.5% రావాలంటే స్కోర్ 220 ప్లస్ ఉంటే కానీ సరిపోవట్లే. అంటే 99.5% వస్తేనే మనం టాప్ ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా 199, 190, 180 ఇలా వస్తే 99%కి పడిపోతుంది. అలా కాకుండా 177, 165 ఈ రేంజ్లో వస్తే 98% వస్తుంది. అలా కాకుండా 96, 90, 55 ఆ రేంజ్లో వస్తే 97%కి పడిపోతుంది. ఇంకా 150 ప్లస్ స్కోర్ ఉంటే 96% వస్తుంది. అది గత ఏడాది అంతకుముందు ప్రతి సెషన్లోనూ జరిగినటువంటి షిఫ్ట్ని యావరేజ్ చేసి ఇక్కడ ఈ మార్క్స్ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక షిఫ్ట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక షిఫ్ట్లో తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే పేపర్ ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క మీడియంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి డిఫికల్టీగా ఆ పేపర్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఈజీగా ఉండొచ్చు. అవన్నీ మనం యావరేజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్తున్నటువంటి మార్క్స్ ఇవి. కాబట్టి స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని 2025 రేపు జనవరి సెషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మనం ప్లాన్ చేసుకోవాలి. కారణం ఎందుకు అంటే జేఈ 2024లో ఫస్ట్ అటెంప్ట్లో స్టూడెంట్స్ అంటే అప్పుడు 2024 జనవరి అటెంప్ట్కి 12.2 లక్షల మంది రాశారు ఎగ్జామ్. అదే ఏప్రిల్ సెషన్ అంటే ఏప్రిల్ సెషన్లో జనవరి సెషన్లో రెండు కలిపితే మొత్తానికి రాసింది 2024లో జేఈ మెయిన్స్ రాసింది 14.1 lakhs మెంబర్స్ రాశారు. అంటే 14 లక్షల మంది రాశారు. ఈసారి దగ్గర 15.5 లక్షల మంది దాకా రాసే అవకాశం ఉంది, యూనిక్ నెంబర్స్. దాని దృష్టిలో పెట్టుకొని నా ఎజంప్షన్ ఏంటంటే ఈ 2025 జేఈ మెయిన్స్ ఏదైతే జనవరి సెషన్లో జరుగుతుందో దానికి 99.8% రావాలంటే మాత్రం 220 నుంచి 230 ప్లస్ మార్క్స్ వస్తే కానీ 99.8% రాదండి. 95% రావాలన్నా మినిమం 220 ప్లస్ రావాలి. 99.8 ఉండాలంటే మాత్రం 230 ప్లస్ ఉండాలి. అదే 99% రావాలంటే 200 ప్లస్ ఉండాలి. 98.5% కానీ మనం సాధించుకోవాలంటే 180 ప్లస్ ఉండాలి. 98% మనం సాధించాలంటే 170 ప్లస్ మార్క్స్ రావాలి. 97.5% రావాలంటే 165 ప్లస్ మార్క్స్ రావాలి. అదే 97% రావాలంటే 160 ప్లస్ మార్క్స్ రావాలండి. 96.5% రావాలంటే 155 ప్లస్ స్కోర్ రావాలి. 96% రావాలంటే 150 మార్క్స్ రావాలి, 150 ప్లస్ రావాలి. ఇక్కడ జనరల్ అభ్యర్థులకి 96.5 వరకు వస్తేనే పర్సంటేజ్. జనరల్ అభ్యర్థుల వరకు కూడా మనకి సిఆర్ఎల్ ర్యాంక్ ఒక 48,000 వరకు వచ్చి ఏదో ఒక బ్రాంచ్లో ఏదో ఒక ఎన్ఐటీలో రావచ్చు. అంతకంటే 96 కంటే పర్సంటేజ్ కొంచెం డౌన్ అయిందంటే మాత్రం మళ్ళీ త్రిబుల్ ఏమైనా కొంత ఛాన్స్ ఉండొచ్చు. 95 డౌన్ అయిందంటే మాత్రం జనరల్ అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 96 నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు జనరల్ అభ్యర్థులు. బట్ 96 అబవ్ ఉంటే మాత్రమే జనరల్ అభ్యర్థులకి ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో బ్రాంచ్ రావచ్చు. అక్కడ నేను సిఆర్ఐ ర్యాంక్ కూడా నేను ఇచ్చాను. కామన్ సిఆర్ఐ ర్యాంక్లో మీకు అక్కడ చూస్తే 99.8
ఒక 2000 బిలో ర్యాంక్ రావచ్చు. 99కి 13,500 ర్యాంక్ రావచ్చు. మన ఒక సెషన్కి ఎంతమంది రాస్తారు అంటే మొత్తం అప్లై చేసినటువంటి వాళ్ళని బట్టి ఉంటుంది. గతసారి 13,50,000 మంది జనవరి సెషన్లో రాశారు. ఒక షిఫ్ట్లో 1,30,000 మంది 1,35,000 మందిని రాస్తారు. ఒక పర్సంటేలు ఒక 13,500 మందికి ఉంటారు. ఒక పర్సంటేజ్ అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి ఇక్కడ ఓబీసీ అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా నేను ఇక్కడ కొంత అజంప్షన్ ర్యాంక్స్ ఇచ్చాను. ఎస్సీ వాళ్ళకి అజంప్షన్ ర్యాంక్స్ ఇచ్చాను. ఇవి ఒకసారి మీరు అర్థం చేసుకొని దీన్ని చూసుకొని మనము ఎంత స్కోర్ చేయగలుగుతున్నాము, మన స్టూడెంట్ ఎంత స్కోర్ చేయగలుగుతున్నాడు, ఇంకా ఈ 1 వీక్లో 1 or 2 క్వశ్చన్స్ ఇంకా బెటర్గా చేయగలిగితే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవ్వచ్చు, ఇది కూడా మీరు ప్లాన్ చేసుకుంటారని నేను ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను ఇదంతా కూడా గత 2 ఇయర్స్కి సంబంధించినటువంటి చాలామంది స్టూడెంట్స్ దగ్గర వాళ్ళ యొక్క లాస్ట్ టైం ర్యాంక్ కార్డ్స్ అన్నీ కలెక్ట్ చేసి యావరేజ్ కట్టి నేను కొంత మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, చాలామంది లైక్ కూడా చేయట్లేదు. మరి ఐ రిక్వెస్ట్ యూ, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి చదువుతున్నారు, మీరు కూడా ఎంతో వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి నేను కూడా మీకు సపోర్టివ్గా ఉండాలని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.